నాకు ఘనత కావాలి, ఐశ్వర్యం కావాలి, జీవం కావాలి, వినయం కావాలి, ప్రభువా మేలు కావాలి, నా కోరికలు తీర్చబడాలి, నాకు బహుధైర్యం కావాలి శ్రమల్లో. అయ్యా ఇవన్నీ కోరుకుంటున్నాం గానీ, ఇవన్నీ కావాలంటే ఒక భక్తుడిగా, భక్తురాలిగా నేనేం కలిగి ఉండాలి? దేవుడు నా నుంచి ఏమి ఆశిస్తున్నారు అనే వాస్తవాన్ని మర్చిపోయాను ప్రభువా. అయా భయభక్తులు నిలిపితే ఇవన్నీ సాధ్యమని, మా జీవితాలను దీవెనకరంగా లాభముతో మీరు అమర్చుతారని నేను తెలుసుకున్నాను ప్రభువా. ఇదిగో నేను ఇలాగున ఉంటాను. నేను భయము, భక్తి నిలుపుతాను. భయంతో కాదు ప్రభువా. నాకేదో రోగం ఇస్తావని కాదు, నన్నొక దెబ్బ కొడతావని కాదు, ఉగ్రత కుమ్మరిస్తావని కాదు గానీ, నువ్వు నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి. అయ్యా నీకు నేను లోబడతానయ్యా, వినయంగా ఉంటానయ్యా, ప్రేమ చూపిస్తానయ్యా. ఈ ప్రేమ, వినయ, విధేయతలతో కలిసి వచ్చే భక్తి, భయము